కూడా నేను చెప్పింది ఏంటి భరత్ గారు, ఈ వ్యవస్థను రాజకీయ వ్యవస్థ మా వాళ్ళతో తప్పు చేయించి పనిష్మెంట్ అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాజకీయ జోక్యం చేసుకున్న రోజు ఇవన్నీ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేస్తూ ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. అడ్మినిస్ట్రేషన్ ఎక్కడుంది? రాజకీయ వ్యవస్థని ఇప్పుడు ఒక పోస్టింగ్ కావాలని రాజకీయ నాయకుడు చుట్టే తిరగాల్సి వస్తుంది. వాడు ఇక్కడ మంచి చేస్తాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ మొన్న ఎన్నిక జరిగింది. వీళ్ళు సిపిఎస్ ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. సిపిఎస్ 2 చోట్ల క్యాండిడేట్ పెట్టింది. వాళ్ళకి వాళ్ళు ఓటేసుకున్నారా? పరిస్థితి దాంట్లో సార్ ఇప్పుడు ఏమిటిదంటే ఈ ఎలక్షన్స్ లో మేము ఒకటి తీసుకుంటేందుకు పోయినాం. ఏమని? గెలవడం క్రైటీరియానే, కాకపోతే నిలబడడం ద్వారా అదొక చర్చకు దారి తీయాలని. ఈ రోజు వచ్చిన ఓటు 400, 500, 1000, 2000 ఉండొచ్చు. కానీ అక్కడ తేడా ఎక్కడొస్తుందంటే మొత్తం ఎలక్షన్ సిస్టమ్ అనేది కంప్లీట్ గా మనీ మేనేజ్మెంట్ లో పడిపోయింది. అక్కడ డబ్బు తప్పితే ఇంకోటి లేదు. అసలు ఇంకోటి సార్ ఫన్నీ, ఉపాధ్యాయ ఎన్నికల్లో కూడా ఆ విధంగా జరుగుతున్నది. ఇప్పుడు నేను అనేది ఏంటి, మీకు సిపిఎస్ వస్తే లక్షల బెనిఫిట్ జరుగుతుంది. ఉపాధ్యాయ ఎన్నికల్లో ఓటు ఇచ్చేది 5000, 10,000 వస్తుంది, అంతే కదా? దానికి కాకుండా కూడా ఇంకోటి ఏం జరుగుతుందంటే ఎక్కడైతే బెనిఫిట్ కాకుండా దాని గురించి ఇప్పుడు వ్యవస్థీకృత సంఘాల్లోనో మాతృ సంఘాలనో వాళ్ళు నిలబెట్టినో వాళ్ళకి ఓట్లు వేయాలనో ఇవన్నీ కోరికలు కూడా పడుతున్నాయి. అక్కడే మేము అడుగుతున్నది ఏమి, ఒక చర్చకు దారి తీయాలని నిలబెట్టినాం. ఆ చర్చ నిజంగా జరిగింది. ఇది ఒక రోజులో పోయేది కాదు సార్. ఇది మేము కోరుకునేది. ఓట్లు తక్కువ కాదు మీకు. మీ వాళ్ళు సిపిఎస్ వేల ఓట్లు సిపిఎస్ వాళ్లకు పడితే సిపిఎస్ క్యాండిడేట్లు గెలిచేవాళ్ళు 70% మీరే కదా, మొత్తం మేమే గెలిచేవాళ్ళం. కానీ ఈ రోజు ఇంకా 10% ఈ రోజు కనీసం కళ్ళు తెరవకపోవడం కారణం 10%. అదే చెప్తున్నాను సార్. కానీ 10% పడ్డాయి సార్. అంటే ఆ 10% మంది కళ్ళు తెరిచిండ్రు. ఆ ఒక్కొక్కడు కూడా ఇంకో 100 మందిని తయారు చేయగలరు. రాబోయే కాలానికి నిజంగా మొత్తం 15,000 ఓట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ పరిస్థితి అది కాదు. ఆ లోపట ఎంతవరకు జరిగితే అంత తొందరగా ఈ సిపిఎస్ రద్దు కావాలి. కాంగ్రెస్ పార్టీ పెట్టింది, వచ్చింది. కాబట్టి ఇప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా 2006 సంఘాలు సెప్టెంబర్ 1కి డెడ్ లైన్ పెట్టినాయి సార్. వాళ్ళు నిజంగా ఎన్నడూ పెట్టలేదు సార్. అన్ఫార్చునేట్ అంటే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజానికి ఇదివరకు ఈ కార్పొరేట్లు ఇది లేని రంగం అయిపోయింది సార్. ఇది రంగం అనుకున్నాం, ఇది కూడా అది అయిపోయింది. మీరు సిపిఎస్ రద్దు చేస్తాననే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి సార్ 1.8 మా ఉద్యోగులే ఆ సిపిఎస్ ఉద్యోగులు పోస్టర్ ప్యాడ్ తీసుకొని మళ్ళీ ఓటేసారు సిపిఎస్ రద్దు చేస్తారని. చేయలేదు కానీ ఎట్లా అంటారు? ఒక ఎమ్మెల్సీ గెలిచేంత మాత్రాన సిపిఎస్ రద్దు అవుతుంది కాదు. ప్రభుత్వాన్ని సిపిఎస్ రద్దు చేస్తారు. ఒక ఎమ్మెల్సీ గెలిచినంత మాత్రం ప్రభుత్వం ఎందుకు? ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీలు 2 సిపిఎస్ గెలిస్తే వాళ్ళ మీద ఒత్తిడి పడకపోనా? అంటే అక్కడ మా యొక్క ఇప్పుడు ఎట్లుంటుందంటే సార్, క్యాండిడేట్లు బలంగా కూడా ఉండాలి. రెండోది అక్కడ సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు వాళ్ళ మాతృ సంఘాల మీద ఉండే ప్రేమ కూడా కొంత కావచ్చు. రెండు మీరు అన్నట్టు కమర్షియలైజేషన్, కార్పొరేటైజేషన్ కావచ్చు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ విధంగా కూడా సిపిఎస్ ప్రభావితం చేయకపోవచ్చు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కార్పొరేటీకరణ అయితే అన్ఫార్చునేట్ అంటాను నేను. కానీ సార్ కావద్దని నేను కోరుకుంటా. ఎందుకంటే అందరికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు. మీకు ఇరిగేషన్ శాఖకి ఎమ్మెల్సీ ఇచ్చారా? గ్రాడ్యుయేట్లు టీచర్లకు మాత్రమే ఇచ్చారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ 84,000 మంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చారా? పోలీసులకు ఇచ్చారా ఎమ్మెల్సీ? టీచర్ అంటే మేధావులను ఇచ్చారు. మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చే మేధావులు కావాలని ఇచ్చారు కదా. టీచర్ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య లాంటి మేధావి కదా వచ్చింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గ్రాడ్యుయేట్ నుంచి వచ్చారని కూడా. సో అటువంటి మేధావులు రావాలని పెట్టింది టీచర్ ఎమ్మెల్సీ. అది కూడా కార్పొరేటీకరణ కావడం నేను వ్యతిరేకిస్తున్నా అంట. దాన్ని మీరు తప్పు పెడతాం, అది రైట్ అంటే మీ ఇష్టం. లేదు, అది మీరు చెప్పింది కరెక్టే. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీపాల్ రెడ్డి గారు పిఆర్టీ మొదటి నుంచి ఫైట్ చేస్తున్నారు. దాంట్లో దానిలో ఏం లేదు, తప్పలేదు సార్. ఇప్పుడు టోటల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఎలక్ట్ కావడానికి వచ్చిన 1%, 2% తేడా కూడా మొత్తం ఉద్యోగస్తుల ఓట్లే. కేవలం సిపిఎస్, ఓపీఎస్ వాళ్ళు కలిసి చేసిన కారణంగా ఈరోజు చరిత్ర తిరగరాయడం జరిగింది. లేకపోతే వాళ్ళు గెలిచిన 20కి పైగా స్థానాలు 5,000 లోపల మెజారిటీతో ఉన్నవే. నేను చెప్పేది ఏంటంటే దయచేసి గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీని కూడా కార్పొరేట్ చేయకండి. అది మేధావులే రావాలి. డబ్బులున్నవాడు వస్తే గనక జరిగింది. డబ్బులున్న వాళ్ళు గెలుపొందిన వాళ్ళు నేనేమనట్లేదు. బట్ గ్రాడ్యుయేట్కి సంబంధించి, టీచర్ సంబంధించి కూడా అది పోవాలి. ఫైట్ చేసే వాళ్ళు రావాలి. అది యాక్సెప్ట్ చేస్తే చేస్తారు. మేబీ సమ్ పీపుల్ మే నాట్ అగ్రీ. గెలిచిన వాళ్ళు ఇప్పుడు అదా ఇదా గెలిచిన వాళ్ళ మీద వ్యతిరేకత కాదు. టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా నోట్లు పంచే విధానం వస్తే ఇంకా ఏం చేయలేరు, బాగుపరచలేదు. నిలబడి మేము చాలా ధైర్యాన్ని చూపించాం. మనం పేదవాళ్ళని అనలేం, పేదవాళ్ళని డబ్బులు తీసుకోవద్దు అని అనలేం కదా. కానీ పేదవాళ్ళని డబ్బులు తీసుకోవద్దు అనలేం. మనం
ఇక్కడ గ్రాడ్యుయేట్లు టీచర్ సంబంధించి కూడా డబ్బు తీసుకుంటే మనం పేదవాళ్ళని అడిగే హక్కు ఎక్కడ ఉంటుంది? నువ్వు నోటు తీసుకోవద్దని అడిగే హక్కు ఉంటుందా? ఉండదు కదా. దానిలో కూడా ప్రవేశించాయి. నిజంగా వాళ్ళకే ఓట్లు వేసారా లేదా అన్నది, కానీ అసలు దాన్ని అది కూడా మనం చెప్పుకోవడం తప్పితే అక్కడ జరిగాయా లేదనే దానికి కూడా ఏ ఆధారం ఉండదు సార్. చాలా జరిగే గూగుల్ పేలు ఉన్నాయి. చాలా మంది నాకు గూగుల్ పే కొట్టమన్నారు, యూపీఎస్ కొట్టమన్నారు. ఎందుకు ఇవన్నీ కూడా కొట్టలేదు, డైరెక్ట్ గా నాకు పడలేదు ఇంకా అని ఫోన్ చేసి మరి అడిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో అది కాకుండా జరిగాయి. సరే డబ్బుల కొద్ద ధర్నా చేసిర్రు. సో అట్లా ఉంది. సరే, అది ఇటల హైందర్ ఎమ్మెల్యే దానిలో 6,000 జనరల్ పబ్లిక్. ఇప్పుడు మనకు జనరల్ పబ్లిక్ అనే హక్కు ఉండదు కదా. మేధావులు కూడా ఆ విధంగా చేస్తే చేయకూడదు కదా. ఎందుకంటే విద్య బోధిస్తున్నప్పుడు వాళ్ళను అది నిజంగా కూడా ఎవరికి నేను అడిగాను. సిపిఎస్ ఉపాధ్యాయులు నేను అడిగినారు, మీరు ఓట్లు వేసుకుంటే మరి సిపిఎస్ నాయకత్వం ఇద్దరు గెలిస్తే బలంగా ఉండేది కదా, ఖచ్చితంగా ఇక ప్రభుత్వం డెస్పరేట్ గా ఉండదు కదా. అప్పుడంటే అందరు ఓటింగ్, దాని సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు, నాన్ సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు, అందరు ఓటింగ్. ఇది క్లియర్ గా ఒకటే సంఘం చేస్తే గనక మీ సిపిఎస్ ఒత్తిడి పెరగదు కదా. అంటే 5-10% కూడా ఓటు రాలేదు. అటువంటిప్పుడు మన నేతల్ని కూడా ఏమంటాం? సంఘ నేతలు ఇప్పుడు మీరు కూడా మాకు ఇన్ని ఓట్లు ఉన్నాయని చెప్పుకుంటే మీ దగ్గర ప్రభుత్వం ఉంటుంది కదా. సో ఈసారి ఇంకా లేదు సార్. ఇప్పుడు ఎందుకంటే ఒక్కసారి మనం స్టార్ట్ అయిన తర్వాత ఈ రోజు అవి 5% 10% కావచ్చు, కానీ నెక్స్ట్ టైం కి వచ్చే వరకు ఇది రాసి పెట్టుకోండి సార్, 100% చాలా మంది చర్చలో 317 గురించి అడగండి అని అంటున్నారు. ఏంది 317 జీవో సంబంధించి ఏంటి? శ్రీపాల్ రెడ్డి గారు ఉంటే ఉన్నారా? లేదు, ఈ రోజు శ్రీపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అయిపోయారు. అడిగేది మమ్మల్ని అడిగారు. అంటే ఎక్కువ మంది టీచర్స్ ఉన్నారు కదా, అది చెప్పండి. 317 జీవో చెప్పండి. జగదీశ్వర్ గారు 317 జీవో ఏమైంది? కొన్ని ఇబ్బందులు ఉన్నా డిప్యుటేషన్ ఇస్తామని చెప్పారు. మేమే అడిగినాం. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఖాళీలు ఉన్నా డిప్యుటేషన్ ఇవ్వమని చెప్పాం. దానికి సానుకూలంగా ఉన్నది. ఎక్కడన్నా అడ్జస్ట్ అయితే మిగతా పోస్టులలో పోస్టింగ్ ఇవ్వమని చెప్పాం. ఓకే, డిప్యుటేషన్ ఇస్తామని చెప్పారు అంతేనా? ఎందుకంటే చర్చలో చాలా మంది కామెంట్లు పెడుతున్నారు 317 పై మాట్లాడండి అని. సో చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు, ప్రాబ్లం ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. సో క్లియర్ కట్ గా ఉన్న వేకెన్సీల నుంచి కాకుండా వాళ్ళు ఈరోజు క్లియర్ గా చెప్పారు చైర్మన్ గారు, జేఏసీ చైర్మన్ గారు చెప్పింది ఏమిటంటే డిప్యుటేషన్ పద్ధతిలో డిప్యుటేషన్ వస్తే ప్రమోషన్ లో ఇబ్బంది సార్. ఒక 3 ఏళ్ల కొరకు, ఎందుకంటే కొంతకాలం ఇది నడుస్తుంటే వేకెన్సీస్ క్రియేట్ అవుతాయి. వేకెన్సీస్ క్రియేట్ అయినట్టల్లా అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళని సెటరేట్ చేసుకోవడం అనేది వీలు జరుగుతుంది. అది చేయకపోతే ఇప్పుడు టెన్షన్ అక్కడ వాళ్ళలో ఇబ్బంది పెరుగుతున్నది కదా సార్. మొదలైతే 3 ఏళ్ల భర్తకు చోట హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బంది పడ్డారు. 317 జీవోను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ స్థితప్రజ్ఞ గారు, మారం జగదీశ్వర్ గారు, ఏలూరి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గారు. సో మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 2 పాయింట్లు. ఒకటి, సిపిఎస్ సంబంధించి బట్టి విక్రమార్క ప్రపోజల్ ఇవ్వండి తీసుకుంటా అని చెప్పారు. బట్ 20 months అయింది, మిగతా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసి ఇక్కడ చేయలేదు అని సిపిఎస్ ఉద్యోగులు తమ అసంతృప్తిని వెలగక్కుతున్నారు. సిపిఎస్ ఇస్తామంటేనే తాము సిపిఎస్ కాదు పాత పెన్షన్ ఇస్తామంటేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేసామని చెప్తున్నారు. ఇంకొకటి, జంగ్ సైరన్ ఏదైతే పిలుపునిచ్చారో దానికి సంబంధించి ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి దాన్ని వాయిదా వేసుకుంటున్నాం. 700 కోట్లు మంత్లీ రిలీజ్ చేస్తామని చెప్పారు. డిఏ కూడా చెప్పిన విధంగా ఇస్తామన్నారు. హెల్త్ కార్డ్స్ కూడా దానికి సంబంధించి కూడా 8వ తేదీ మీటింగ్ ఉంటుందని చెప్పారు కాబట్టి అన్ని కూడా వాయిదా వేసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఇదివరకు ఇచ్చిన కాల్ను విత్డ్రా చేసుకుంటామని చెప్తున్నారు. ఒక చిన్న బ్రేక్.